బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. దీనిపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ పాలమూరు రంగారెడ్డి రెండో దశ పనులకు లైన్ క్లియర్ చేసింది. అటవీ పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది. దీనిపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రైట్, ఈ లైన్ క్లియర్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, వివరాలేంటి? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో మరో కీలక అనుమతి వచ్చింది. రెండో దశ అటవీ శాఖ అనుమతి మంజూరు చేసింది కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర అటవీ శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రావణ్ కుమార్ వర్మ కొద్దిసేపటి క్రితమే లేఖ పంపారు. ఇప్పటికే అనేక దశల్ని ఈ ప్రాజెక్టు దాటుకొని వచ్చింది. మొదట్లో కొంతమంది ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని వేసిన సందర్భంలో ఒక్కొక్క అంకాన్ని పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రం అటువైపు అలాగే కేంద్ర సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అడుగుతున్న సమాచారాన్ని ఎప్పటికెప్పుడు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం ప్రత్యేక అధికారులను కూడా నియమించి కేంద్రం అడిగిన ప్రతి సమాచారాన్ని పంపిస్తుంది. దీనివల్ల వీళ్ళంత త్వరగా అన్ని అనుమతులు పూర్తి చేసుకుని నిర్మాణం దిశగా అడుగులు వేస్తుంది. ఈ సమాచారం తెలియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన యాగంలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన కేంద్ర అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇందుకు కృషి చేసినటువంటి సాగునీటి శాఖ, అటవీ శాఖ అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి అభినందించారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సోమగోపాల్.